Aspirants, welcome to the Dream Warriors Academy. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాగే టీఎస్పీఎస్సీలో కూడా కొత్త సభ్యుల్ని టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ను నియమించిన తర్వాత మొట్టమొదట జరిగినటువంటి ఎగ్జామ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈరోజు జరిగింది. అయితే మొదట ఈ యొక్క పేపర్ను విశ్లేషించే కన్నా ముందు పేపర్లో ఏ ఏరియా నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉండేటువంటి జనరల్ స్టడీస్ పేపరులో ఉన్న అంశాలు రాబోయే డిఏఓలో కావచ్చు, రాబోయే హాస్టల్ వార్డెన్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3లో ఉన్నటువంటి మొదటి పేపర్ అయిన జనరల్ స్టడీస్ అంశాలు కావచ్చు అంశాలతోని ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న అంశాలు కూడా దాదాపు సేమ్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ 1 పేపర్లో ఉన్న జనరల్ స్టడీస్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని రకాల పరీక్షలకు మొదటి పేపర్లో అవే అంశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఈ ప్రశ్నల సరళి ఎలా ఉంది, ఏ ఏరియాల నుంచి క్వశ్చన్లు అడిగిన అనేది ఒకసారి తేల్చుకుందాం. అలాగే మీరు ఈ యొక్క ప్రశ్నలను విశ్లేషించకన్నా ముందు మీరు ఎక్కువ ఎక్కడ కాన్సెంట్రేట్ చేస్తారంటే కట్ ఆఫ్ ఎంత ఫైనల్గా అది కూడా మా వంతు మాకు తీర్చినంత మేరకు కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాం. అదే నిజం కావాలి, అదే కరెక్ట్ కావాలని ఏం లేదు, జస్ట్ ఒక అంచనా మాత్రం ఇవ్వగలిగే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకుంటే మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీని వచ్చినాయి. నేను గతంలోనే చాలాసార్లు చెప్పడం జరిగింది. టాప్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ అని చెప్పి గతంలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. మెంటల్ ఎబిలిటీలో అత్యధికంగా 25 ప్రశ్నలు వచ్చినాయి. ఇది ఒక టేబుల్ కొద్దిగా చిన్న ఉంది, మీకు కనిపిస్తుందో లేదో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మెంటల్ ఎబిలిటీ నుంచి అత్యధికంగా 25 ప్రశ్నలు అడిగిండ్రు. తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి 17 ప్రశ్నలు అడిగిండ్రు. ఈ కరెంట్ అఫైర్స్లో వేరే క్వశ్చన్స్ కూడా యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఓట్ ఆన్ బడ్జెట్, ఆ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియా వాళ్ళు మొన్న రీసెంట్గా ఎలక్షన్ కన్నా ముందు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓకేనా, ఆ బడ్జెట్ సంబంధించి ఇట్లా కొన్ని వేరే రంగాల కరెంట్ అఫైర్స్ని కూడా ఆ కరెంట్ అఫైర్స్లో కలుపుతారు వాళ్ళు. ఆటోమేటిక్గా మీకు సంఖ్య విరిగిపోతుంది. కానీ నేను ఇక్కడ యాజ్ పర్ సబ్జెక్ట్ ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ డివైడ్ చేసే ప్రయత్నం చేసిన. కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపు 17 ప్రశ్నలు వచ్చినాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి 6 ప్రశ్నలు వచ్చినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 13 ప్రశ్నలు వచ్చినాయి. ఒక్కొక్క సబ్జెక్టు ఎట్లా వచ్చిందనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది చూడడం ద్వారా రాబోయే ఎగ్జామ్స్కు మనం ఎట్లా అలర్ట్ ఉండాలి, ప్రశ్నల సరళి ఏందనేది మీకు చెప్తా. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 8 ప్రశ్నలు వచ్చినాయి. ఇండియన్ ఎకానమీ నుంచి 7 ప్రశ్నలు వచ్చినాయి. పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి కూడా అత్యధికంగా 16 ప్రశ్నలు వచ్చినాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్, పాలిటీ, మెంటల్ ఎబిలిటీ కలుపుకుంటేనే 17, 16, 33, 25, 58 అంటే దాదాపు 60 మార్కులు మీకు 3 సబ్జెక్టులు కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఓకేనా, మెంటల్ ఎబిలిటీ నుంచే కవర్ అయినాయి. ఓకేనా, ఇక ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ 10 క్వశ్చన్లు, జనరల్ సైన్స్ 10 క్వశ్చన్స్, సోషల్ ఎక్స్క్లూజన్స్ 5 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ నుంచి 5 క్వశ్చన్స్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో కూడా ఈ వాస్తవానికి మనకు హిస్టరీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే మనము దేన్ని కూడా తప్పుపట్టొద్దు. ఒక పరీక్ష అన్నప్పుడు దాన్ని పరీక్షలానే భావించాలి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు పేపర్ ఎప్పుడు కూడా ఉండదు. కాకపోతే ప్యూర్ కల్చర్ నుంచి క్వశ్చన్లు అడగకుండా హిస్టరీ నుంచి, అంటే శాతవాహనుల గురించి, వాళ్ళ రాజ్యం గురించి, అలాగే ఇక్ష్వాకుల వాళ్ళ రాజుల గురించి కొద్దిగా కల్చర్ కాకుండా చరిత్ర నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అందుకే రాష్ట్రము 15 ప్రశ్నలు అత్యధికంగా వచ్చినాయి. ఇక తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్, ఇక కొద్దిగా జోక్ ఏంటంటే మనం ఎన్నో స్కీమ్స్ చదువుకున్నాం, ఎన్నో రకాల తెలంగాణ కరెంట్ అఫైర్స్ని మ్యాగజైన్ అప్లోడ్ చేసినా, అవి అప్లోడ్ చేసినా కానీ పేపర్ తయారు చేసేవారు మాత్రం అవన్నీ జోలికి పోవట్లే. గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ని చూసే క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తుర్రు. వాళ్ళు ఎక్కువ తీసుకోవట్లేదు. ఏదైతే కరెంట్ అఫైర్స్ అని అనుకుంటామో, ఏదైతే స్కీమ్స్ అని మనం అనుకుంటామో దానికి సంబంధించినటువంటి డేటా సంబంధించి గవర్నమెంట్ రిలేటెడ్ అఫీషియల్ డాక్యుమెంట్స్, ఆ అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఒక నివేదిక ఉండొచ్చు. ఆ గవర్నమెంట్ రిలేటెడ్ అఫీషియల్ డాక్యుమెంట్ అనేది ఒక బడ్జెట్కి సంబంధించి కావచ్చు, ఒక వైట్ పేపర్ సంబంధించి కావచ్చు, ఒక స్కీమ్కి సంబంధించి కావచ్చు. మొత్తం మీద గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఏదైనా సరే
దాంట్లో నుంచే ప్రశ్న అడగడం జరుగుతుంది. నేను ఈ తెలంగాణ స్కీమ్స్లో అడిగినటువంటి ఈ పాలసీస్లో అడిగినటువంటిది ఒకటి స్పేస్ క్రాఫ్ట్ పాలసీ ఒకటి ఉంది, ఇంకోటి మహాలక్ష్మి గురించి అడిగిండు, గృహజ్యోతి గురించి అడిగిండు. ఆ మహాలక్ష్మి అండ్ గృహజ్యోతి గురించి అడిగినటువంటి ఏవైతే సెంటెన్స్ ఇచ్చిండో అవి యాజ్ ఇట్ ఈజ్గా జీవో నుంచి ఇచ్చిండు. యాజ్ ఇట్ ఈజ్గా మహాలక్ష్మి కోసం ఒక జీవో రిలీజ్ చేసింది గవర్నమెంట్. అలాగే గృహలక్ష్మి గురించి కూడా గృహజ్యోతి గురించి కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఆ 2 జీవోలను చదివి అందులో నుంచే ప్రశ్నలు ఫ్రేమ్ చేసిండు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ కానీ, కరెంట్ స్కీమ్స్ కానీ, కరెంట్ రిపోర్ట్స్ కానీ ఏవైనా సరే ప్రభుత్వం విడుదల చేసేటువంటి నివేదికలను సమగ్రంగా, ఈవెన్ ఎందుకంటే నేను కూడా సమగ్రంగా ఈ యొక్క స్కీమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ జీవోలో ఉన్న ఆబ్జెక్టివ్, ఆ అర్హులు ఎవరు, ఎన్ని సంవత్సరాల సిలిండర్లు ఆధారం ఇది మాత్రమే రాసినా కానీ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎట్లా అంటే ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన చెల్లిస్తుంది, అలాగే ఆయిల్ కంపెనీలు లబ్ధిదారులకు ఏ ప్రాతిపదికన చెల్లిస్తారని చెప్పేసి మోడ్ ఆఫ్ పేమెంట్ను కూడా జీవో చదివి యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్లు ఇచ్చిండు. అలాగే గృహజ్యోతికి సంబంధించి కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ తేదీ లోపల 20వ తేదీ లోపల అని చెప్పేసి అది కూడా జీవోలో ఉన్నటువంటి లైన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో అందరిని నేను అభ్యర్థించేది ఒకటే, కరెంట్ అఫైర్స్ కానీ, కరెంట్ స్కీమ్స్ కానీ, కరెంట్ రిలేటెడ్ ఏదైనా సరే గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది బడ్జెట్ కావచ్చు, సోషియో ఎకనామిక్ సర్వే కావచ్చు, స్కీమ్స్ సంబంధించిన డేటా కావచ్చు, ఇంకేదైనా నివేదిక కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవార్డ్స్ కావచ్చు, ఏవైనా సరే అవి అత్యంత ప్రామాణికం. వాటి నుంచే ప్రశ్నలు అడుగుతాయి రాబోయే కాలంలో. నోటిచ్ ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ 5 క్వశ్చన్స్. తెలంగాణ ఎకానమీలో 5 క్వశ్చన్లు వచ్చినాయి. దాదాపు 3 క్వశ్చన్లు సోషియో ఎకనామిక్ సర్వే నుంచి అడిగాడు. సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023. మనకి ఇప్పటి వరకు ఒక డౌట్ ఉండే, సరే అప్పుడెప్పుడో 2023లో సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ఉంది, మళ్ళీ ఇప్పటిదాకా అదే చదువుకోవాలని మనకి ఇండైరెక్ట్ గా చెప్తుండు. ఎందుకంటే జూన్లో అయినా ఎగ్జామ్కి ఇచ్చినట్టే ఆటోమేటిక్గా రేపు పొద్దున వాడికి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 నుంచి ప్రశ్నలు 2 రేపు గ్రూప్ 2, గ్రూప్ 3, డిఏఓ, జనరల్ స్టడీస్ పేపర్లో కావచ్చు, ఎకానమీ పేపర్లో కావచ్చు, సామాజిక ఆర్థిక ముఖ చిత్రం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక మిగిలిన 2 ప్రశ్నలు ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లో పెట్టినాము. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించిన వ్యయం ఎంత, ఏ రంగాలకు ఎంత కేటాయించిందో మనం ఇచ్చినాము, దాన్ని వాళ్ళు 6వ క్రమంలో అమర్చమన్నాడు. అట్లా ఎకానమీ కవర్ అయిపోయింది. సో మొత్తంగా ఓవరాల్గా 150 మార్క్స్ సంబంధించిన వెయిటేజ్. సో ఓవరాల్గా చూసుకుంటే డామినేటెడ్ ఏరియాస్ ఏమొచ్చినాయంటే మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్, తెలంగాణ హిస్టరీ, కల్చర్. ఈ 4 చదువుకొని పోయి పర్ఫెక్ట్ చదువుకొని పోయి మిగిలిన వాటి నుంచి కొద్దిగా ఎలిమినేషన్ చేసిన, మిగిలిన ప్రశ్నలను కొద్దిగా తెలివితేటలు ఉపయోగించి ఎలిమినేషన్ చేసినా కూడా ఈజీగా గెట్ ఆన్ కావచ్చు ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్. మరి ఇదంతా ఇనే కన్నా ముందు, ఈ సోదంతా మస్తు చెప్తున్నావు సార్ అంటే ఇనే కన్నా ముందు ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఎందుకంటే చాలా టెలిగ్రామ్ ఛానల్స్ అయిపోయినాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి. అభ్యర్థులను ఎంతసేపు మభ్య పెట్టడం, మీకు అంతా వచ్చు. మీరు ఇది కాదు కదా, ప్రాక్టికల్గా మాట్లాడాలి. ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా మాట్లాడితేనే మనకు కరెక్ట్ ఉంటుంది. అంతే తప్ప యూ షుడ్ నాట్ వాళ్ళని కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం 80% లేదు. ఎట్లా ఉంటుంది చెప్పాలి అంతే. ప్రికాషన్సే, జాగ్రత్తలే, ప్రిపరేషన్ ప్లాన్. కానీ వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రం కంపల్సరీ చెప్పి తీరాల్సిందే. నేను అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ గాను. సో వాటి వల్ల చాలా ప్రభావితం అవుతారు, ఒకసారి చూసుకోండి. సో ఈ యొక్క విశ్లేషణ చేసే కన్నా ముందు మనకు జనరల్గా ఈ అప్లై చేసిన వాళ్ళు, గ్రూప్ 1 అప్లై చేసిన వాళ్ళు చాలా రకాల క్యాండిడేట్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఈ యొక్క వీడియో కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చదు, కొందరు బ్యాడ్ కామెంట్ పెడతారు, కొందరు చాలా పెడతారు కామెంట్స్. కానీ దేన్ని ఆధారంగా చేసుకొని ఇది చెప్తున్నా అనేది ఒకసారి చూద్దాం. కొంతమంది అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు నెట్ సెంటర్ నుంచి డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కి వస్తారు. వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నెట్ సెంటర్లో అంటే ఇప్పుడు మొబైల్లో అప్లై చేసుకోవచ్చు, ఇంట్లో సిస్టమ్లో అప్లై చేసుకోవచ్చు. జనరల్గా ఇక్కడ రాసిన నెట్ సెంటర్లో అప్లై చేస్తారు, బుక్ షాప్కి పోతారు, బుక్స్ కొంటారు, కొత్త ముప్పై ఉంటాయి బుక్స్ కొంటారు, తీసుకుంటారు. ఒక 1 day 2 days ఈ బుక్లో ఏముంది, ఆ బుక్లో ఏముంది, ఎన్ని పేర్లు ఉన్నాయి, కలర్ఫుల్ ఉందా లేదా, ఏమేమి ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండు చూస్తారు. ఒక 3-4 రోజులు చదువుతారు, పక్క పడేస్తారు, లేకపోతే గుర్తొచ్చినప్పుడు చదువుతారు, డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్కి వస్తారు. ఇది 2వ రకం. ఇక 3rd రకం ఉంటారు, నెట్ సెంటర్కు అప్లై చేస్తారు, బుక్ షాప్లో బుక్స్ తీసుకుంటారు, ఆన్లైన్లో వీడియో కోర్సులు తీసుకుంటారు, లైబ్రరీలో చదువుకుంటారు, లేదంటే సెల్ఫ్గా చదువుకుంటారు, లేదంటే ఇంటి దగ్గర చదువుకుంటారు. సెల్ఫ్ అంటే బ్యాచులర్ రూమ్స్, ఓకేనా, స్టడీ హాల్లో చదువుకుంటారు. ఇట్లా ఎవరు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు చదువుకొని ఎగ్జామ్ సెంటర్ చదువుతారు.
మోర్ దెన్ ఈ థర్డ్ కేటగిరీలో సిన్సియర్ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు అనుకుందాం. సిన్సియర్ ఆస్పిరెంట్స్ చాలా మొత్తంలో ఉన్నారు, వాళ్ళకు ఈ యొక్క వీడియో అనేది కనెక్ట్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి కనెక్ట్ అవుతా లేదా అనేది నాకు సంబంధం లేదు. ఇకపోతే వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేది ఏంటంటే టెలిగ్రామ్ మరియు యూట్యూబ్. నిజాన్ని నిర్భయంగా చెప్పండి, అప్పుడే అభ్యర్థులు మేల్కొంటారు. అభ్యర్థులను సముదాయించకండి, అభ్యర్థులను సముదాయించొద్దు. నిజాన్ని నిర్భయంగా చెప్పండి, ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పండి, అన్నీ చెప్పండి. ఒక్కొక్క పేపర్ను చూస్తే ఎంతమంది ఎవరేం చెప్తున్నారు నాకు సంబంధం లేదు. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయాలని మీకు చాలాసార్లు చెప్పిన. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎగ్జామ్ అని చెప్పేసి చాలాసార్లు నా యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రిపరేషన్ స్ట్రాటజీలో ప్రీవియస్ క్వశ్చన్ చూడమంటే అందరూ టీఎస్పీఎస్సీ నిర్వహించిన క్వశ్చన్ పేపర్లే చూసుంటారు ఇంతవరకు. అంటే గతంలో గ్రూప్ 1 2 సార్లు క్యాన్సిల్ అయింది, గ్రూప్ 2 గ్రూప్ 3 ఏమేమైనా అసిస్టెంట్ ఇంజనీర్ ఏమేమైనా డ్రగ్ ఇన్స్పెక్టర్, ఇట్లా అన్ని ప్రీవియస్ ఇయర్ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లు చూస్తుంటారు తప్ప చాలా మంది అభ్యర్థులు ప్రీవియస్ గా కండక్ట్ అయినటువంటి ఎస్ఐ కావచ్చు, పీసీ కావచ్చు, వీళ్ళకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. గతంలో లాస్ట్ ఎప్పుడైనా నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లకు నిర్వహించినటువంటి ఎగ్జామ్లు ఏవైతున్నాయో తెలంగాణలో లాస్ట్ ఎప్పుడు నిర్వహించిన నాకు ఇయర్ గుర్తులేదు. వాళ్ళ యొక్క ఫ్లేవర్ అంటే సరళి, ప్రశ్నల సరళి. ఇప్పుడు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, తెలంగాణ గ్రూప్స్ కావచ్చు, తెలంగాణ డిఎస్సి కావచ్చు, తెలంగాణ ఎస్ఐ పోలీస్ కావచ్చు, ప్రతి దాంట్లో కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జీకే పరంగా కానీ జనరల్ స్టడీస్ పరంగా, లైక్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, బయాలజీ, కొన్ని ఎన్విరాన్మెంట్, డిజాస్టర్, కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆర్ఆర్బీలో అడిగేటువంటి అదే సబ్జెక్ట్ నుంచి ఆర్ఆర్బీలో అడిగే ప్రశ్నల సరళి ఒక విధంగా ఉంటుంది. ఓకేనా. ఎస్ఐ అండ్ పీసీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయ్యేటువంటి సరళి ఒక రకంగా ఉంటుంది. గ్రూప్స్ ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీ కంటిన్యూషన్ ప్రశ్నల సరళి ఒక రకంగా ఉంటుంది. ఈ పేపర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద ఫ్లేవర్ ఆఫ్ ఇవాళ ఇచ్చినటువంటి పేపర్. మీలో ఎవరైతే గతంలో ఎస్ఐ అండ్ పీసీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫ్ ప్రీవియస్ పేపర్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ రోజు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది పూర్తిగా ఎస్ఐ అండ్ పీసీలో ఏ రకమైన ప్రశ్నలు, ఏ రకమైన సరళితో ప్రశ్నలు వచ్చినాయో అదే ప్రశ్నల సరళిని గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చింది. ఇది మీరు ఒప్పుకోకున్నా నిజాం, మీరు ఎటువంటి కామెంట్ పెట్టినా నేను దానికి లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నోబెల్ బహుమతి గ్రహీతలను వరుసలో పెట్టండి. అదే ఎక్కడొచ్చిందండి క్వశ్చన్? ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఎస్ఐలో వచ్చినటువంటి ఫ్లేవర్ను, ఆ పీసీలో వచ్చినటువంటి ఫ్లేవర్ను మిక్సప్ చేసుకున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, దిస్ ఈస్ ద ప్రశ్నల యొక్క సరళి అనేది గతంలో రీసెంట్గా అయినటువంటి తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రశ్నల సరళిని అదే సబ్జెక్ట్ నుంచి వస్తాయండి, అదే ఏరియా నుంచి వస్తాయి. నాకు తెలియదా, సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్నిఫై గురించి అడుగుతాడు, చంద్రయాన్ 3 గురించి అడుగుతాడు, ఓకేనా, ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ అన్నీ. కానీ మనకు టైం లేదు కాబట్టి ఐఎమ్ నాట్ కమింగ్ టు యూ అండ్ ఐఎమ్ అనేబుల్ టు సే. అవే ఏరియా నుంచి వస్తాయి, ప్రియాంబుల్ నుంచి వస్తాయి, అవే ఏరియాస్ నుంచి వస్తాయి. కానీ ఆ ప్రశ్నలను అడగడం విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. సో అట్లా ఈ యొక్క ఫ్లేవర్ అనేది ఈ ప్రిలిమ్స్లో కనబడ్డది. సో ఇదే పంతా కూడా రేపు పొద్దున కనబడవచ్చు మనకు. ఇంకా ముఖ్య అంశాలు కనుక చూసుకున్నట్టయితే చూద్దాం ఒకసారి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజ్ ఏ ఫిల్టర్ ఎగ్జామ్. ఇక్కడ ఇది ఒక ఫిల్టర్ చేసి మళ్ళీ మీరు మెయిన్స్ రాయాలి. కాబట్టి ఇక్కడ ఫాలో అయిన టిప్స్ కావచ్చు, ఈ ఎగ్జామ్ ఇక్కడ అటువంటి ట్రిక్స్ మాత్రం భవిష్యత్తులో ఆచరించకండి. అర్థమవుతుందా? ఇది వస్తే ఏ, ఇది వస్తే బి, ఇది వస్తే సి, ఇది వస్తే ఏబి, ఇట్లా ట్రిక్స్ ఫాలో అయ్యకండి. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్ అన్నింటిలో కూడా మీకు టాప్ మార్క్స్, టాప్ స్కోర్ వస్తేనే మీకు సర్వీస్ వస్తుంది. ఇక్కడ అట్లా కాదు కదా, కొద్దిగా అట్టిటైనా మీకు కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు మీరు మెయిన్స్ రాసుకోవచ్చు. అందుకే ఫస్ట్ పాయింట్ అక్కడ అది రాసిన చెప్తా. ఇంకా మీకు నా ఆరోగ్యంగానే ఇంకా అన్ని పంచుకుంటే మీకు మంచి వీడియోలు ఇస్తా, డోంట్ వరీ, ఓకేనా. కానీ రాబోయే అట్లా కాదు, ఓకేనా. చూడండి, ఎక్కువగా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగిండు, అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్. సో గత 2 ప్రశ్నాపత్రాలు కనుక గమనిస్తే అవి ఎక్కువగా విశ్లేషణాత్మకంగా ఉండే. ఈసారి మాత్రము మనకు ఎక్కువగా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగిండు. పాలిటీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక టర్మ్ తీసేసి ఇంకో టర్మ్ పెట్టిండు అంతే. ఇప్పుడు రాజ్యసభకి ఎవరు ఎంపిక చేస్తాడు? ప్రెసిడెంట్ ఎక్కువ చేస్తాడు. మనకేమైనా పెట్టిండు అక్కడ టర్మ్? ప్రధానమంత్రి అని పెట్టిండు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు ఇచ్చి వాటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ప్రణాళికలు ఇచ్చి గిరిజన ప్రణాళిక అన్నాడు. గిరిజన సైన్స్ ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లా కొద్దిగా లాజిక్ ఉపయోగిస్తే చాలా క్వశ్చన్లను ఎలిమినేట్ చేసేసి ఆన్సర్లు గుర్తించవచ్చు, ఓకేనా. సో ఎక్కువ ఫ్యాక్చువల్ క్వశ్చన్ వచ్చినాయి. అలాగే ఒక మెంటల్ ఎబిలిటీ తీసేస్తే, మెంటల్ ఎబిలిటీతో 25 క్వశ్చన్లు ఉన్నాయన్న కదా, ఈ 25 క్వశ్చన్లలో
125 క్వశ్చన్లు పోగా ఈ 125 క్వశ్చన్లు మిగిలిన 125 క్వశ్చన్లో 36 సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉన్నాయి. 36 సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలా ఏ 5-6 కొద్దిగా టఫ్ ఉండొచ్చు, మిగిలినన్నీ కూడా సింపులే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఎప్పుడైనా చూడండి, మనం ఎన్ని మార్క్ టెస్టులు రాసినా కూడా ఎగ్జామ్లో వచ్చే పేపరు మనం రాసినటువంటి అటెంప్ట్స్ మార్క్ టెస్ట్ అనేది సరిపోలేవు, సిమిలర్ ఉండవు. కాకపోతే తేడా ఏంటంటే ఎగ్జామ్లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుండు, అభ్యర్థిని ఎక్కువ కంగారు పెడుతుండా, లోతైన పరిజ్ఞానాన్ని చూస్తుండా, విశ్లేషణాత్మకాన్ని చూస్తుండా, ఇంకా వేరే ఏమైనా చెక్ చేస్తున్నా అని చూడాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా మార్క్ టెస్ట్ అనేవి మెయిన్ ఎగ్జామ్లో సరిపోలేవు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ తీసుకుంటే మన టీఎస్పీఎస్సీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్లో నేనేమి ఇచ్చిన, ఏ రంగానికి ఎంత ఆదాయం అని చెప్పేసి 4 ప్రధాన రంగాలు ఇచ్చేసి వాటికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన అలగేషన్ ఇచ్చి చేతపరచుకున్నాం. వాళ్ళు ఏమడిగారు, ఆరోహణ క్రమం, అదే రంగాలు ఇచ్చేసి ఆరోహణ క్రమంలో, అంటే సరళి అనేది కొద్దిగా వేరుంటుంది, కొద్దిగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో దగ్గరి పోలికలు ఉన్నప్పటికీ కూడా సేమ్ ఫ్లేవర్ అనేది ఎప్పుడు ఉండదు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం, మన మైండ్ ఎంత ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ టీఎస్ టాపిక్స్, తెలంగాణకు సంబంధించిన టాపిక్స్ కొద్ది మేర, అలాగే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ సంబంధించినటువంటి టాపిక్స్ వేరే వాటితో కంపేర్ చేస్తే కొద్దిగా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క టీఎస్ టాపిక్స్లో కొన్ని క్వశ్చన్లో కొన్ని పదాలను నేనైతే ఫస్ట్ టైం చూసిన. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేనేదో ప్రొఫెసర్, తెలంగాణ టీచ్ చేసేటువంటి ప్రొఫెసరు, నాకు తెలంగాణలో 360 degrees ఇన్ఫర్మేషన్ తెలుసు, నాకు మొత్తం తెలుసు అని నేను ఎప్పుడు చెప్పను. ఎంత చదివినా కూడా ఎంతో కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందరికీ అంతా తెలిసిన వాళ్ళు కొందరు ఉండొచ్చు, నాకు సంబంధం లేదు, కానీ అందరికీ నాకైతే మొత్తం తెలుసు. అలా కొన్ని కొత్త పదాలను తెలంగాణకు సంబంధించిన చరిత్ర క్వశ్చన్లు కావచ్చు, కల్చర్ ప్రశ్నలు నేను ఫస్ట్ టైం చూసిన. అట్లా నాకు కొద్దిగా కష్టం అనిపించినాయి. ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో మాత్రం యాజ్ ఎక్స్పెక్టెడ్గా చంద్రయాన్ గురించి కావచ్చు, అగ్ని 5 గురించి కావచ్చు, ఓకే, కోవాక్సిన్ ఎవరెవరు తయారు చేశారు, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్గానే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కరెంట్ అఫైర్స్. మీరు ఎంత కరెంట్ అఫైర్స్ చదువుతారో, ఏం కరెంట్ అఫైర్స్ చదువుతారు అనేది నాకు సంబంధం లేదు, కానీ గవర్నమెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీ దగ్గర ఉండాలి. గవర్నమెంట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందా, అది మీరు చదివి పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ గృహ వినియోగ వ్యయ సర్వే. గవర్నమెంట్ ఒక బడ్జెట్ రిలీజ్ చేసిందా, చదవాలి. మధ్యంతర బడ్జెట్ వచ్చింది కదా, సో అలాగే క్వశ్చన్లు వచ్చింది. గవర్నమెంట్ ఏమైనా అవార్డ్స్ ఇచ్చిందా, సాహిత్య అకాడమీ, అట్లా చదివి పెట్టుకోవాలి. ఓకేనా, గవర్నమెంట్ క్రీడా అవార్డులు ఇస్తుంది కదా, అట్లా ఏ క్రీడలు ఎవరైనా జతపరచు. ఇట్లా గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉన్నా లేదా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉన్న కరెంట్ అఫైర్స్ ఏదైనా కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్సు వేరే వాటి జోలికి పోతలేరు, అఫీషియల్ వెబ్సైట్లకు పోతారు, అఫీషియల్ డేటాను తీసుకుంటారు, అందులో నుంచే క్వశ్చన్ తయారు చేస్తారు అనేది మళ్ళొకసారి నిరూపితమైంది. ఇకపోతే అత్యధికంగా మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనేది 25 ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ 25 ఉన్నాయి. ఇందులో కొన్ని క్వశ్చన్లు, అంటే చాలా వరకు క్వశ్చన్లు లెందీ క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని టఫ్ ఉన్నాయి, కొన్ని ఈజీ ఉన్నాయి, చాలా తక్కువ మొత్తంలో ఈజీగా ఉన్నాయి, కొన్ని మనకు చేసే వస్తాయి, కాకపోతే క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, కొన్ని హార్డ్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ పోతే ఇది మనకి ఇక్కడ. సో మొత్తం మీద ఇంకొక విషయం ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా నేను చూసిన కొన్ని క్వశ్చన్లు, కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనం చూసినట్టయితే అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ కాదు, కొన్నిట్లలో మనకు ఏ బి ఈ 2 తెలిసినా కూడా ఆన్సర్ను గుర్తించే విధంగా అన్ని లేవు, ఇట్లా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. సో మనకి ఏబిసిడిలో ఏబిసిడి జతపరచమంటాడు కదా, అలా ఏబి మనకు తెలిసినా సరే మిగిలిన సిడి అనేది ఆటోమేటిక్గా గుర్తుపెట్టట్టు కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. చాలా తక్కువ క్వశ్చన్లకు కన్ఫ్యూజన్ ఉంది. చాలా ముఖ్యంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ సంబంధించి కొన్ని క్వశ్చన్లు డెప్త్గా అడగడం జరిగింది. మిగిలిన అన్ని క్వశ్చన్లు కూడా మనం చదువుకునేవి. సో ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ అంటే ఎప్పుడైతే గతంలో 2020లో ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చింది, 2021లో ఏమో నోటిఫికేషన్ వచ్చిందిగా, అప్పటి నుంచి 2022లో ఏమో నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచి ఈ గ్రూప్ 1 సీరియస్గా తీసుకొని, అంటే క్యాన్సిల్ అయినా మొదటిసారి క్యాన్సిల్ అయినప్పుడు రెండోసారి సిన్సియర్ అది, మళ్ళీ థర్డ్ టైం క్యాన్సిల్ అయినప్పుడు, మళ్ళీ సెకండ్ టైం క్యాన్సిల్ అయినప్పుడు థర్డ్ టైం కోసం కూడా మళ్ళీ ఎవరైతే అదే టెంపో మెయింటైన్ చేస్తూ, అదే సీరియస్నెస్ను మెయింటైన్ చేస్తూ, నేను కంపల్సరీ ప్రిలిమ్స్ పాస్ కావాలి అన్న ధ్యేయంతో ఎవరైతే సీరియస్గా చదువుతారో, నెక్స్ట్ వచ్చి గ్రూప్ 2ను సీరియస్గా తీసుకొని గ్రూప్ 2 ఎవరైతే సీరియస్గా చదువుతారో, అంటే జాబ్ కొట్టాలని కష్టం, అలాగే గ్రూప్ 3 కావచ్చు ఎవరైతే సీరియస్ అవుతారో, అలాగే జనరల్ స్టడీస్ పేపర్ను ఎవరైతే సీరియస్ అవుతారో ఈ యొక్క పేపర్ను ఈజీగా క్వాలిఫై అవుతారు, అలా అంతే తప్ప ఆడాడ యూట్యూబ్ వీడియోలు చూసి ఆ ముచ్చట ఈ ముచ్చడిని చెప్పినా కదా, ఫస్టే చెప్పిన నెట్ సెంటర్ టు ఎగ్జామ్ సెంటర్, నెట్ సెంటర్ టు బుక్ షాప్, డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్, ఇట్లా కొన్ని కేటర్లు ఉంటాయి. వాళ్ళకు నచ్చకపోవచ్చు,
కాకపోతే మనం చదివినే వచ్చినాయి, ఏవో కొన్ని మనము చదవని వచ్చినాయి అంతే. ఇంకొకటి, ఎగ్జామ్ అంటేనే నువ్వు అలర్ట్గా ఉండాలి, నువ్వు ప్రతి పదాన్ని, ప్రతి సెంటెన్స్ను, ప్రతి ఆప్షన్ను ఖచ్చితంగా చదవాలి. అటువంటి సిల్లీ మిస్టేక్లు చేయకుండా అంతే యాక్యురేట్గా చదివి యాక్యురేట్గా క్వశ్చన్ను కనుక చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈజీగా ఈ యొక్క ఎగ్జామ్ను క్వాలిఫై కావచ్చు. ముఖ్యంగా పాలిటీలో చాలా మస్ట్ క్వశ్చన్లు అంటే ఈజీగా మనము ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ తడోబా జాతీయ పార్కు, మాధవ జాతీయ, దుధ్వా బాందీపూర్ ఇవి ఎన్ని రోజుల నుంచి చూస్తున్నామంటే క్వశ్చన్లు, ఒక 5-6 ఏళ్ళ నుంచి ఏ జాతీయ పార్కు ఎక్కడుంది, ఎన్ని రోజుల నుంచి, ఇవన్నీ ఏ క్వశ్చన్లు SIPCలో అడేటువంటి క్వశ్చన్లు, ఏ జాతీయ పార్కు ఎక్కడుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. కొన్ని క్వశ్చన్లు ఎందుకు నేను ఇట్లా కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకే ఒక క్వశ్చన్ నాకు కనబడ్డది కరెంట్ అఫైర్స్ సంబంధించి, గవర్నమెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కాకుండా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, ఇది ఒక్కడే నాకు కొద్దిగా కరెంట్ అఫైర్స్లో డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ అనేది కనబడ్డది. మార్చి 2024 ఎలక్షన్ కమిషన్ ఎవరు నియమించారు, అదే ఎలక్షన్ మీద ఎవరిని నేషనల్ ఐకాన్గా గుర్తించారు, అదే గగనయాన్ మీద క్వశ్చన్ వచ్చింది, అగ్నిఫై మీద క్వశ్చన్ వచ్చింది, చంద్రయాన్ మీద క్వశ్చన్, అన్నీ ఎక్స్పెక్టెడ్. కాకపోతే నువ్వు అక్కడ క్వశ్చన్ ఎంత బాగా చదువుతున్నావు. ఇప్పుడు ఇది చంద్రయాన్ ఏదో ఉండే కదా, 15 మిలియన్ కిలోమీటర్లు, ఎంత ఆదిత్య L1 సంబంధించి 15 మిలియన్ కిలోమీటర్ల దూరం పోతుంది ఎక్కడన్నా. ఆదిత్య L1 అనే రాకెట్ అది ఏందో పోదు కదా, 1.5. కొద్దిగా నువ్వు మైండ్ పెడితే ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ అయ్యుండి సిన్సియర్గా చదివి క్వశ్చన్ను అలర్ట్గా చదివి ఆప్షన్స్ అలర్ట్గా చదివి బబుల్ చేసేటప్పుడు అలర్ట్గా చేస్తే ఈజీగా యూ విల్ క్వాలిఫై దిస్ క్వశ్చన్ పేపర్. చూడండి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, ఎస్ఐ రైటింగ్ను అటెంప్ట్ చేయడం వేరు. నేను ఎప్పుడు కూడా ఎస్ఐ రైటింగ్ ఎగ్జామ్ జోలికి పోలేదు, గ్రూప్ 1 జోలికి కానీ. గ్రూప్ 1 మెయిన్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు రాయలేదు, UPSC అంతకన్నా రాయలేదు. కానీ నాకున్న అనుభవం ఆబ్జెక్టివ్ టైప్లో ఆ క్వశ్చన్లు విశ్లేషించే అనుభవం మాత్రం నాకు అంతో ఇంత కొద్దిగా ఉంది. సో దాన్ని ఉపయోగించి మాత్రమే చెప్తున్నా, ఇది కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద ఫ్లేవర్ ఆఫ్ SI and PC మోడల్ క్వశ్చన్స్. వన్స్ అగైన్ ఓకేనా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరికి పద్మశ్రీ వచ్చిందే కెతావత్ సోమ్లాల్. మిగిలిన 3 ఆప్షన్లు అసలు ఉన్నాయా? కనీసం రిలేటెడ్ ఆప్షన్లు కూడా ఇవ్వలే. ఇంకెవరికి వచ్చింది? గడ్డం సమయ వాళ్ళకి వచ్చింది కదా, ఆ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. డైరెక్ట్ కెతావత్ సోమ్లాల్ ఇచ్చిండు. ఎంత ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు చెప్పండి. అంటే సార్ మీరు ఈజీ ఉన్నాయని చెప్తున్నారు కాదు, ఓవరాల్గా కంపేర్ చేస్తే మనం చదివిన వాటిని ఈజీగా ఇక్కడ గుర్తించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని కన్ఫ్యూజ్. ఇక్కడ మనకు స్థూల జిల్లా దేశీయోత్పత్తి అని ఇచ్చేసి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కొన్ని డేటా ఇచ్చిండు. వాటి యొక్క స్థూల జిల్లా దేశీయోత్పత్తి ఎంత, లక్షల కోట్లని. అటువంటివి మాత్రం అంత డేటాను మన మైండ్లో పట్టలేదు కాబట్టి అటువంటి క్వశ్చన్ మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మధ్యంతర బడ్జెట్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా అడవుల విస్తీర్ణం గురించి కావచ్చు, అడవుల విస్తీర్ణ శాతం గురించి కావచ్చు, ఫారెస్ట్ ఎంత ఉంది భారతదేశం, ఇవన్నీ రెగ్యులర్ క్వశ్చన్స్ కదా. భారతదేశంలో ఎంత శాతం అడవులు ఉన్నాయి, భారతదేశంలో ఏ రాష్ట్రాలు అడవుల శాతం నుంచి అవరోహణ, అవన్నీ రెగ్యులర్ క్వశ్చన్స్. కొత్త ఏముందో నెక్స్ట్ చూస్తే పాలిటీలో ఆర్టికల్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. 14 ఆర్టికల్ ఏం చెప్తుంది, 15 ఆర్టికల్ ఏం చెప్తుంది, 16 ఆర్టికల్ ఏం చెప్తుంది, 39 ఏం చెప్తుంది, 43 ఏం చెప్తుంది, ఇది. సో ఇట్లా కొన్ని. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. చూడండి ఒకసారి, కొద్దిగా అలర్ట్ ఉంటారు మనం, అక్కడ ఎక్కువ థింక్ చేయకుండా. ఓకేనా? సమాఖ్య రాజ్యం యొక్క ముఖ్య లక్షణం. ఇట్లా చూసినట్టయితే కొద్ది మేరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి, అలాగే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ సంబంధించిన అంశాలు మాత్రమే టఫ్ ఉన్నాయి. మిగిలిన అన్ని కూడా మనం చదివితే ఆన్సర్ చేయొచ్చు, నువ్వు ఎటువంటి పొరపాట్లు చేయనట్టయితే. ఇంకా చాలా ఉంది డిస్కషన్ చేసేది, కానీ ఈ వీడియోలో ఎంత ఎక్కువవుతుంది కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు మూవ్ ఇట్. ఓకేనా? సో మెంటల్ ఎబిలిటీ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు ఏదైతే స్టాండర్డ్ ఉంటుందో అదే స్టాండర్డ్లో పేపర్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? ఇంకా చూసుకుందాం. సో ఇవి చూడండి కొన్ని. ఇప్పుడు SC/STలపై నిరోధక చట్టం 1989, వికలాంగుల చట్టం 2016, బాలకార్మిక 1986, ఇవన్నీ నోటికి వచ్చేసినాయి కదా. కొన్ని జతపరచుడు అటవీ చట్టాల గురించి కావచ్చు, ఈ యొక్క ఈ వికలాంగులు వీటికి సంబంధించి చట్టాలకు సంబంధించి ఆ చట్టాన్ని ఇచ్చిపోయింది. అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్లో డైరెక్ట్ 2 years అడిగిండు. ఓకేనా? గరిమ గృహ అంటే ట్రాన్స్జెండర్ అంటే ఎన్నిసార్లు మొత్తుకున్నా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సంబంధించిన క్వశ్చన్ వస్తుందని. సో అట్లా. సో ఈ విధంగా స్వదార్ గృహాలకు గిరిజన మహిళలకైనా, అది అందరి మహిళలకు, గిరిజన మహిళలను డిలీట్ చేసే ఎఫెక్ట్. ఇట్లా చాలా క్వశ్చన్స్ కొద్దిగా మీరు అలర్ట్ ఉండి ABCలలో ఏదైనా ఒక దాన్ని డిలీట్ చేస్తే కొన్ని ఆన్సర్స్ వచ్చేటి కొన్ని ఉన్నాయి, 2 ఆప్షన్లు డిలీట్ చేస్తే ఆన్సర్స్ వచ్చేటి చాలా ఉన్నాయి. ఓకేనా?
సూరవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక ఇది నేను చదువుకున్నప్పటి నుంచి వస్తూనే ఉన్నది. సో అలా మళ్ళీ ఏమడిగిండు, సరైన జత అదొకటే అడిగిండు. అంటే నేను ఏదో పేపరు సిల్లింగ్ ఉంది తీసేయడం కాదు, మీరు చదివి రా పర్ఫెక్ట్గా, ఈజీగా యూ కెన్ సార్ట్ అవుట్ ద క్వశ్చన్స్, ఈజీగా యూ కెన్ ఐడెంటిఫై ద క్వశ్చన్స్, ఈజీలీ యూ కెన్ క్వాలిఫై అనేది నా మాట. అంతే తప్ప సగం సగం వీడియో చూసి కామెంట్ చేయకండి దయచేసి. ఓకేనా, వన్యప్రాణుల చట్టం, ఓకేనా, జీవ వైద్య చట్టం 2002, ఓకేనా, ఇది జతపరచుడు. ఓకేనా, లిథియం అయాన్ బ్యాటరీ ఇప్పుడు నడుస్తుంది అది కదా, బ్యాటరీ నడుస్తుంది లిథియం అయాన్ బ్యాటరీ. పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తి, పసుపు విప్లవం నూనె గింజల ఉత్పత్తి ఎల్లడితోడు ఎస్ఐపీసీ ఇటువంటి క్వశ్చన్. అంటే వాళ్ళు అడిగిన మనకు అట్లా కాదు, ఆ ఫ్లేవర్ను ఇక్కడ వాడిరు వాళ్ళు అంతే. మనకు వాళ్ళు అడిగిన మనం అడగొద్దని మళ్ళీ రివర్స్ క్వశ్చన్ కాదు ఇక్కడ. ఓకేనా, ఈ ఎక్స్ అండ్ వై అట భారతదేశంలో ఎక్స్లో ఉన్న రామన్ ప్రయోగ సంస్థను 1948లో వై స్థాపించుడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చిన్నప్పుడు ఉంటాయి కదా మనకు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డాడ్ చేసి అటువంటి క్వశ్చన్. సో ఓవరాల్గా ఏంటంటే కొన్ని కష్టమైన ప్రశ్నలు ఉన్నా కూడా, కొన్ని ఏబిసిడి ఆప్షన్లు ఎక్కువ ఉన్నా కూడా మిమ్మల్ని ఏదో సంధాయించి అబ్బా నిజంగానే టఫ్ ఉంది అని చెప్పి మీ దగ్గర ఆకర్షణ ఉంది, మీరు నాకు లైక్లు చేసి షేర్లు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నా యొక్క ఉద్దేశం. మొత్తం మీద ఎవరైతే సీరియస్ హార్డ్ వర్క్ చేసి సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉండి ఎటువంటి పొరపాట్లు లేకుండా అలర్ట్గా చదివి, అలర్ట్గా ఆప్షన్ చదివి, అలర్ట్గా క్వశ్చన్ చదివి, అలర్ట్గా ఓఎంఆర్ షీట్ నింపితే దట్ మీ బి మోస్ట్ ఈజీ. సో ఏదేమైనా కూడా కట్ ఆఫ్ మాత్రం 50% కన్నా ఎక్కువనే ఉంటుంది. కట్ ఆఫ్ మాత్రం 50% కన్నా, అంటే 70+ మార్క్స్ ఉంటాయి, బిలో అస్సలు ఉండాలని మాత్రం ఒకటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇది మీకు కావాల్సింది ఇదే కదా. సో 50% కన్నా ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. ఓకేనా, సో మొత్తం మీద తెలిసిందంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ డేటా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా మొత్తం వీడియోలో అదొక వర్డ్ గుర్తుపెట్టుకోండి. నేనే తెలంగాణ మ్యాగజైన్లో ఎన్నో అంశాలు ఇచ్చిన, అవన్నీ ఇచ్చిపెట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద క్వశ్చన్ అడిగిండు, మహాలక్ష్మి గవర్నమెంట్ జీవో మీద క్వశ్చన్ అడిగిండు, గృహజ్యోతి క్వశ్చన్ అడిగిండు. వాళ్ళు ఏదో న్యూస్ పేపర్ కాదు, డైరెక్ట్ జీవోలు చదివే క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. అందుకే చెప్తున్నా కదా, గవర్నమెంట్ రిలీజ్ చేసే ప్రతి పేజీ, ప్రతి అక్షరము, ప్రతి సెంటెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చకపోయినా నా యొక్క పర్సనల్ ఒపీనియన్ నా ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్.